గ్రామంలో హైందవ శంఖారావం అనే పేరుతోటి సుమారు 4-5 లక్షల మందితోటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతున్నది. కేవలము కార్యక్రమం ఏమిటయ్యా అంటే దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలి కాదు పునరుద్ధరించాలి అని, దేవాలయాల యొక్క ఆస్తుల్ని కాపాడాలని, దేవాలయాల దగ్గర నుంచి భక్తులకు ఏదైతే సంస్కారం అందవలసి ఉన్నదో ఆ సంస్కారం అందేటటువంటి మన ఒక దివ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి లక్షలాదిగా జనాలు చేరుకుంటున్నారు విజయవాడకి. దానిలో భాగంగా మనం అందరం కూడా భిన్న ప్రాంతాల నుంచి మనం అందరం కూడా అంటే కోరుకొండ మండలం గోకల్, అలాగే ఏపీఆర్ చౌదరి గారు ఎక్కడున్నారు, వారు ఏపీఆర్ చౌదరి గారు అయ్యారండి ఒకసారి. వారు కూడా మన శ్రీరంగపట్నం బెల్ట్ నుంచి వారు ప్రముఖులు, వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారి ఆధ్వర్యంలోని మా ఆధ్వర్యంలోని కూడా దాదాపుగా కోరుకొండ గోకవరం మండలాల నుంచి 20 బస్సులు మేము పెట్టి ఆ 20 బస్సుల్లోంచి జన సమీకరణ చేసుకుంటూ ఈ హైందవ శంఖారం అనే కార్యక్రమానికి మేము వెళ్లడం జరుగుతుంది. దానికి సంబంధించి వారు వెచ్చేయడం జరిగింది. సోము గారు, తర్వాత గోల్డ్ సత్యనారాయణ గారు. దీని మీద మీరందరూ కూడా వేలాదిగా మేము ఎక్కడెక్కడి నుంచి ఏ బస్సులు బయలుదేరుతున్నాయి, విజయవాడ ఎలాగెళ్తాం, మళ్ళీ తిరిగి వెనక్కి ఎలాగొస్తాం, ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించడం జరిగింది. దాని మీద ఒక ప్రణాళిక మా అన్ని కార్యక్రమాలకి కూడా జన సమీకరణలో మా దొరగారు, ఎనపడి దొరగారు ఎప్పుడు ప్రణాళిక సంబంధించి ఆయనే రచిస్తుంటారు. ఆయన వారి ఆధ్వర్యంలో ఈ ప్రణాళిక చౌదరి గారిని కన్సల్ట్ చేస్తూ వారి ఆధ్వర్యంలో ప్రణాళిక అంతా రచించబడుతుంది. 5వ తారీఖు నాడు ఆదివారం నాడు ఏ విధంగా బయలుదేరుతామనే విషయాన్ని అన్ని గ్రామాల వారికి కూడా సందేశం పంపించడం జరుగుతుంది. ఆ సందేశాన్ని మీరు తీసుకుని మనం అందరం కూడా వేలాదిగా అంటే ఏ ధర్మంలో అయినా ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవాలి. అది ఏ ధర్మం అయినా కానివ్వండి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి మనం చేసే ఏర్పాట్ల కోసం చెప్పి విస్తృతమైన కార్యక్రమాలు విజయవాడ జరుగుతున్నాయి. దాని మీద మనం అందరూ స్పందించాలి, ప్రతి భారతీయుడు స్పందించాలి. ఇక్కడ వేరే విషయం ఏమీ లేదు, మనం అందరం కూడా భారతీయులు. దాని మీద స్పందించడం కోసం మనం అందరం బయటకు వెళ్తున్నాం. దాని మీద మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని వారి ఆధ్వర్యంలో వారు సూచనలు చేశారు. సోము గారు, సత్యనారాయణ గారు మాకు సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం మనం అందరం కూడా విజయవాడ వెళ్లి ఆ సభను జయప్రదం చేయడం కోసం చెప్పి మనందరం బయలుదేరుతున్నాం. ఈ విషయాన్ని తెలియజేసుకుంటాం.